అనేక రాజకీయ పార్టీలకి భావజాలాలకి ఆలవాలమైనటువంటి ప్రాంతం ఇది. ఇటువంటి ప్రాంతం నుంచే విద్యార్థి దశ నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాటిని ఏ రకంగా సాధించి పరిష్కరించవచ్చు అనేటువంటి ఆలోచనతో మొదలైనటువంటి జీవితం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆనాటి స్నేహితులందరూ కూడా ఇక్కడ కలుసుకోవడానికి కాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి, మేలు చేయాలనేటువంటి ఆలోచనతో కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో చేపట్టడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కలుసుకుంటే బహుశా 2200 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉపాధి అవకాశాలు చూపించడానికి దాదాపు 2200 కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజే ఈ శాసనసభ నియోజకవర్గంలో పంపిణీ చేయటం జరిగిందని చెప్పడానికి కూడా ప్రజాప్రభుత్వంగా సంతోషిస్తూ ఉన్నాం. దీనిలో ఇప్పుడే సీతక్క గారు చెప్పినట్టు 1000 కోట్ల పైబడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కంటే డ్వాక్రా సంఘాల సభ్యులకి వడ్డీ లేని రుణాలుగా ఇవ్వటం జరిగింది. మిగతా 1002 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు మిగతా ఉపాధి అవకాశాల కోసం వ్యవసాయపరంగా ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళకి ఇతరత్ర ఎంఎస్ఎంఈలకి నిరుద్యోగ యువతి యువకులకి ఉపాధి కల్పించే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగింది. దీంతో పాటు ఒక గొప్ప కార్యక్రమానికి కూడా ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టిందని చెప్పడానికి కూడా చాలా గర్విస్తూ ఉన్నాం. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కానీ, లేకపోతే ట్రైబల్ కార్పొరేషన్ నుంచి కానీ, మైనార్టీ కార్పొరేషన్ నుంచి కానీ, బీసీ కార్పొరేషన్ నుంచి కానీ గత ఉమ్మడి ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాల కోసం నిధులు సమకూరుస్తూ ఉండేవాడు. దురదృష్టం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏ సామాజికంగా వెనకబడి ఉన్నారో ఈ వర్గాలు వాళ్ళందరికీ సహాయం చేయడం కోసం పనికొచ్చేటువంటి ఈ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఏ ఒక్కళ్ళకు కూడా 10 సంవత్సరాలు ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మంత్రి మండలి మొత్తం ఆలోచన చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇందిరమ్మ రాజ్యం ఆలోచనతో ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయటమే కాకుండా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అట్లాగే బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా నిరుద్యోగ యువతీ యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ఆలోచన చేసి ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం దాదాపు 6000 కోట్ల రూపాయలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచే ఈరోజు ప్రారంభించాం 10 సంవత్సరాల తర్వాత అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఆలోచన చేయండి. ఈ సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్నటువంటి బలహీన వర్గాల గురించి కానీ, దళితుల గురించి కానీ, మైనార్టీల గురించి కానీ, లేకపోతే ఇతరత్ర వెనుకబడిన వర్గాల గురించి కానీ 10 సంవత్సరం ఆలోచన చేయనటువంటి ఆనాటి ప్రభుత్వాలు గాలికి వదిలేస్తే ఈరోజు ఈ ముఖ్యమంత్రి మంత్రి మండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ఎంతో ఆసక్తి రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నారు. వారి కోరికలు తీర్చడమే మనం అందరి ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత అని చెప్పి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రం మీద భారం వేసి పంపించినప్పటికి కూడా ఆ భారాన్ని మోస్తూనే ఈ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు పోతా ఉన్నాం. ఇది డెఫినెట్గా
ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగబడినటువంటి రోజుగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. నుంచి మీ హయాంలో ఒక విడత ఇవ్వకుండా వదిలేస్తే కూడా నా ప్రభుత్వ అధికారంలో రాగానే మొదటి విడత రైతు బంధుని ఒక్క సీజన్ కూడా ఎరికి పోకూడదనేటువంటి ఆలోచనతో 7,660 కోట్ల రూపాయలు రైతు బంధు రూపేణ మొదటి విడత ఇవ్వటమే కాకుండా రెండో విడతకు వచ్చేవారికి రైతు భరోసా పేరు మీద 9,606 కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టి ఇన్ని ఇబ్బందులున్న రైతుల అకౌంట్లో వేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మార్చి 31 కల్లా ఈ రాష్ట్రంలో మేము ఇచ్చిన మాట ప్రకారం మీలాగా 5,000 రూపాయలు కాదు ఎకరానికి, మేము 10,000 మీరు ఇస్తే ఇంకొక 2,000 మేము పెంచి 12,000 రూపాయలు రైతు భరోసా మా రైతుల కోసం ఇస్తామని చెప్పి మార్చి 31 లోపల మాట ఇచ్చారు. మార్చి 31 లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా 6,000 సీజన్ లెక్క ఎకరానికి వేసేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతను కూడా మీ అందరికీ మీలాగా 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మాట తప్పి సన్నాసుల్లాగా బతికినటువంటి వాళ్ళం కాదు. మేము మాట ఇచ్చాం, ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు చేస్తామని. వెంటనే 10 లక్షల రూపాయలు మేము అధికారంలోకి రాగానే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు చేసి చూపించాం, అమలు చేస్తా ఉన్నాం. అట్లాగే ఎల్పిజి సిలిండర్ సంబంధించి మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పాం. ఇలాగా ఇంటిగా ఉద్యోగం ఇస్తామని మాయ మాటలు చెప్పినట్టు కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఆ సిలిండర్ సంబంధించినటువంటి డబ్బులు కూడా ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ కి కడుతున్నటువంటి విషయం కూడా మనం చేస్తాం. 442 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖ కట్టింది. అట్లాగే గృహజ్యోతి మీరంతా కరెంటు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండాలంటే మేము చేసి ఇచ్చాం. మీలాగా కరెంటు కోతలు ఉంటాయనో లేకపోతే కరెంటు మేముంటేనే నడుస్తుందని చెప్పినటువంటి కోతలు కొయ్యకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత అవసరం ఉంటే అంత అవసరం కరెంటును అందించేటువంటి కార్యక్రమాన్ని రెప్పపాటు కూడా కటింగ్ లేకుండా ఇవాళ గత 15-20 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేనంత పెద్ద డిమాండ్ 16,000 మెగావాట్లు రాయబడి దాటితే కూడా ఒక్క క్షణం కూడా ట్రిప్ కాకుండా కరెంట్ ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. అంతేకాదు వారికి ఇస్తూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి పవర్ అగ్రికల్చర్ పంప్ సెట్లకి 14,278 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్కి రైతుల పక్షాన డబ్బులు కట్టింది. అంతేకాదు పేదవాళ్ళందరికీ 200 యూనిట్ లోపల కరెంట్ ఇస్తామని ఆనాడు మా పార్టీ ఏ రకమైనటువంటి మాట చెప్పిందో ఆ మాటను తప్పకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ లోపల కరెంటు వాడుకుంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కరెంటుకి సంబంధించి దాదాపు మీ అందరి తరఫున 1,659 కోట్ల రూపాయలు ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్కి డబ్బులు కట్టింది. ఇన్సూరెన్స్ కడుతూ ప్రమాదవశాత్తు ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి రుణమాఫీ చేయటమే కాదు, రైతు భరోసా ఇవ్వటమే కాదు, చివరికి వాళ్ళ పంటకి ఇన్సూరెన్స్ కూడా చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం 1,514 కోట్ల రూపాయలు రైతుల పక్షాన ఈ ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టింది. అట్లాగే సన్నాలు పంట పండించే రైతాంగ సోదరులందరికీ 500 రూపాయల బోనస్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పటికే 1,804 కోట్ల రూపాయలు పంట పండించే సన్నాలు పండించే రైతులకి
500 లెక్క బోనస్ ఇస్తా ఉన్నాం. స్కాలర్షిప్ సంబంధించి సోదరులను ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో వినటానికి సరిగా తిండి లేదు, కావలసిన కాస్మెటిక్స్ లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు, మంత్రి మండలిలో మాట్లాడారు. అందరి ఆలోచన తీసుకొని ఒకటేసారి 40% ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం న్యూట్రిషియస్ ఫుడ్ ఆహారం అందించాలని చెప్పి 40% డైట్ ఛార్జెస్ ని, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానికి. ఆనాటి సన్నాసులాగా 10 సంవత్సరాలు ₹1 కూడా పెంచకుండా ఆ బిడ్డల్ని గాలి వదిలేయలేదు. ఈనాడు అంతేకాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మీ శాసనసభ్యులకు సంబంధించిన, లేకపోతే మీ పార్టీకి సంబంధించిన పెద్దలకు సంబంధించిన బిల్డింగ్లో, లేకపోతే వదిలేసిన ఇంజనీరింగ్ కళాశాలలో, లేకపోతే కమ్యూనిటీ హాల్లో, లేకపోతే కళ్యాణ మండపాల్లోనూ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసేమని తీసుకుపోయి వాళ్ళని అందులో కుక్కి వదిలేస్తే, ఒక్క పాఠశాల కూడా కట్టకుండా వదిలేస్తే, విద్యాశాఖను చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు వ్యవస్థని బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదు. అది ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇంగ్లీష్ ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి కనీసం 7,000 ఇళ్లకి తగ్గకుండా మొదటి ఫేజ్ లో 3,500 ఇళ్ళు, తర్వాత ఫేజ్ లో ఒక 3,500 ఇళ్ళు శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టి నిన్న ఎన్నికల కోడ్ అయిపోయింది. ఇక ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పేదలకి ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేసుకునే కార్యక్రమం మొదలవుతుందని చెప్పి చాలా ఘంటాపడుతుంది. ఇది ప్రభుత్వానికి, ఈ ప్రజలకు నిబంధన. ప్రజలు మా వాళ్ళు, ప్రజలు మా బిడ్డలు, ఈ ప్రజల అభివృద్ధి మా లక్ష్యం, మా ఆలోచన అని చెప్పి ఆలోచనతో ఈ పాలకులు పనిచేస్తున్నారు. మీలాగా గడిలో ఉందో, లేకపోతే విహారయాత్రలు చేస్తూనో, లేకపోతే ఇంకొక రకంగా చేసుకొచ్చిన అప్పుతో సహా రాష్ట్ర ఆదాయాన్ని కూడా దోపిడీ చేసుకుని హక్కినటువంటి వాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు లేరు, ఉండరు కూడా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందుకే ఈరోజు చాలా ధైర్యంగా, నమ్మకంగా, ఘంటాపదంగా ప్రజల ముందు నిలబడి చెప్తా ఉన్నాం. మీ సమస్యలే మా సమస్యలు, మీ సమస్యల పరిష్కారమే మా ఎజెండా అని కూడా మీ అందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నాం. అదే ఆలోచనగా చూసుకుంటూ ఉన్నాం. ఇటు పరిశ్రమలు తీసుకుని రావడం కోసం మొన్ననే దావోస్ వెళ్ళి 1,80,000 కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేసుకొని ముఖ్యమంత్రి, ఇండస్ట్రీస్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి కరెంటు ఉండదంటే ఈ ఎనర్జీ పాలసీ తీసుకొని దేశమంతా తెలంగాణకి వెళ్ళి చూసినట్టుగా చేస్తూ ఉన్నాం. రైజింగ్ తెలంగాణ ఇది. ఈ రైజింగ్ని నువ్వు కాదు, లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి నీ కొడుకు, నీ అల్లుడు, లేకపోతే నీ సంబంధికులు ఎవరు కూడా ఈ రాష్ట్ర ఎదుగుదలని ఆపలేరని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడానికే ఈరోజు వనపర్తి శాసన నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఈ కార్యక్రమాల పరంపర పెద్ద ఎత్తున ఒక జాతరలాగా సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతాయి. ఆ జాతరలో పాల్గొనండి. పాల్గొనడానికి ధైర్యం ఉంటే ప్రజల్లో వచ్చి కలవండి. రాహుల్ గాంధీ గారు ఓ పక్కన చెప్తున్న కులగణన చేయాలని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో నిర్ణయం చేసి, క్యాబినెట్ యావత్తు నిర్ణయం చేసి కులగణన చేస్తే ఆ కులగణనలో పాల్గొన్నటువంటి ఈ పెద్ద మనుషులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక మాకు సభ్యత, సంస్కారం అంటొస్తాం. 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు. ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కృతి? ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం? మాట్లాడితే ముఖ్యమంత్రి మీరు మంత్రి, పరిపాలన చేతగాని సన్నాసులను మాట్లాడటం అనేది ఏ సంస్కృతి అని చెప్తా ఉన్నాం. ప్రజల కోసం నిత్యం